రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశానికి మధ్య ఉంటుంది కాబట్టి రెండు దేశాలు కలవకుండా, ఎందుకంటే భూ సరిహద్దులే ఉన్నాయి కాబట్టి ఈ రెండు దేశాలు కలవకుండా భౌగోళికంగా పాకిస్తాన్ అడ్డం ఉంటుంది. అదేవిధంగా వ్యూహాత్మకంగా కూడా ఈ రెండు దేశాలని కలవనివ్వకుండా ఉండాలన్నది పాకిస్తాన్ పన్నాగం. కానీ ఆఫ్ఘనిస్తాన్ మొట్టమొదటి నుంచి భారతదేశంతో మైత్రిని కొనసాగిస్తూనే వచ్చింది. తాలిబాన్లు వచ్చినా, తాలిబాన్ వ్యతిరేక ప్రభుత్వాలు వచ్చినా, మిగతా ఎన్నికల ద్వారా వచ్చినటువంటి ప్రభుత్వాలు ఉన్నా, కమ్యూనిస్టు పాలన 70లలో ఉన్నా కూడా భారతదేశంతో మైత్రిని ఆఫ్ఘన్లు వదిలిపెట్టలేదు. ఎందుకంటే భారత్కి ఆఫ్ఘన్కి దాదాపు 250-300 సంవత్సరాల సన్నిహిత సంబంధం ఉంది. కాబూలీవాలాలు దేశమంతా ఉండేవాళ్ళు. గాంధార చరిత్ర ఇదంతా చాలా దూరపు మాట, కానీ కాబూలీవాలాలు అన్ని చోట్ల ఉండేవాళ్ళు. కానీ పాకిస్తాన్ ఈ రెండు దేశాలని కలవనివ్వకుండా ఉండాలని పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ వచ్చింది. అందులో భాగంగానే 2021 ఆగస్టు 15న తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ని టేక్ ఓవర్ చేసినప్పుడు, అమెరికా బగ్రామ్ ఎయిర్పోర్ట్లో ఆయుధాలని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, అక్కడ ఉన్నటువంటి అష్రఫ్ ఘనీ ప్రభుత్వము దేశం వదిలి పారిపోయినప్పుడు పాకిస్తాన్ ఇక ఆఫ్ఘనిస్తాన్ని తన పెరడుగా భావించింది. ఇక మా ఇంటి పెరడు ఎలాంటిదో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి అలాంటిది అన్న ఆలోచన వచ్చింది. ఐఎస్ఐ చీఫ్గా ఉన్నటువంటి ఫైజ్ హమీద్ అయితే ఏకంగా వెళ్ళి 15 ఆగస్టు 2021 నాడు కాబూల్లో టీ తాగారు. తాగుతూ అభినందన్ వర్ధమాన్ని బంధించినప్పుడు అభినందన్కి టీ ఇస్తే చాయ్ అచ్చీ హై అని ఆయన టీ టేస్ట్ వెరీ గుడ్ అన్నాడు ఆయన. అదే డైలాగ్ని ద టీ ఇన్ కాబూల్ టేస్ట్స్ వెరీ గుడ్ అన్నాడు ఈయన. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంకా ఆఫ్ఘనిస్తాన్ మా బుట్టలో పడింది. కానీ భారతదేశము చాలా జాగ్రత్తగా ఆఫ్ఘనిస్తాన్తో దోస్తీని కల్టివేట్ చేస్తూ వచ్చింది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్తో మన దోస్తీ సివిలైజేషనల్ ఫ్రెండ్షిప్, శతాబ్దాలుగా ఉన్నటువంటి దోస్తీ. కాబూలీలు దేశమంతా తిరుగుతూ ఉండేవాళ్ళు, అప్పులు ఇస్తూ ఉండేవాళ్ళు, డబ్బులు వసూలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. కాబూలీవాలా రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి సుప్రసిద్ధమైనటువంటి నాటకం, దాన్ని సినిమాగా కూడా తీశారు. సో మొత్తం మీద భారతదేశము 2021లో తాలిబాన్ల ప్రభుత్వం వస్తే 2022 జూన్ 2వ తారీఖున భారతదేశపు దౌత్యవేత్త జేపీ సింగ్ ఆయన ఆఫ్ఘనిస్తాన్లో పర్యటించొచ్చారు. పాకిస్తాన్కి ఇది మొట్టమొదటి షాక్. రెండవది, తాలిబాన్లు భారతదేశము కట్టినటువంటి డ్యామ్లను, అధ్యక్ష భవనాన్ని, వీటన్నిటిని ధ్వంసం చేసేసి మొత్తం కుప్పకూల్చేస్తారని భావించింది. తాలిబాన్ల ప్రభుత్వము వాటిని ముట్టుకోలేదు. సరికదా వాటి భద్రతా రక్షణ మా బాధ్యత అంది. పాకిస్తాన్కి మళ్ళీ షాక్. ఆ తరువాత భారతదేశము ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి సర్వసాధారణ ప్రజానీకం కోసము 50,000 టన్నుల గోధుమల్ని పంపించింది. ఎందుకంటే గోధుమ రొట్టెలు అక్కడ ముఖ్యమైనటువంటి ఆహారం. 330 టన్నుల మందులు, వ్యాక్సిన్లు పంపించింది. కోవిడ్ టైం అది. 40,000 లీటర్ల పెస్టిసైడ్స్, కీటనాశిని, క్రిమి సంహారకాన్ని కూడా పంపించింది వ్యవసాయాన్ని కాపాడేందుకు. తాలిబాన్లు పాపం దీన్ని చూసి కొంత వాళ్ళ మనసులు మారాయి. ఇదే సమయంలో వాళ్ళ విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి ముల్లా యాకూబ్ కానీ, వాళ్ళ వాణిజ్య వ్యవహారాల మంత్రి అయినటువంటి నూరుద్దీన్ అజీజీ కానీ, వీళ్ళు రహస్యంగా భారతదేశం యొక్క ప్రతినిధుల్ని కలవడం మొదలుపెట్టారు. బ్యాక్ ఛానల్లో, అంటే ప్రత్యక్షంగా ఏమీ ఉండదు కానీ పరోక్షంగా కలవడము, చేయటము, మాట్లాడటము జరిగింది. చివరికి 2025లో దుబాయ్లో ఆఫ్ఘనిస్తాన్ విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి ఆమిర్ ఖాన్ ముట్టకి ఆయనని విదేశ వ్యవహారాల సెక్రటరీ అయినటువంటి వివేక్ మిశ్రీ కలిశారు. పాకిస్తాన్ అక్కడ అతిపెద్ద షాక్. ఎందుకంటే అసలు భారత్ తాలిబాన్లు కలుస్తాయన్నది వాళ్ళకి ఊహకు అందలేదు. అందుకే ఆ తరువాత ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి సమయంలో విదేశ వ్యవహారాల మంత్రి, ఆఫ్ఘనిస్తాన్ విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి ఆమిర్ ఖాన్ ముట్టాకి ఫోన్ చేసి తన మద్దతుని భారత్కి ప్రకటించారు. పెహల్గాం దాడిని ఆయన ఖండించారు.
పాకిస్తాన్కి మళ్ళీ షాకు. అయ్యో, మా పెరడనుకున్నటువంటి దేశము, మేము పెంచి పోషించిన తాలిబాన్లు భారత్కి అనుకూలంగా మాట్లాడటం ఏంటి? ఆపరేషన్ సింధూర్ విషయంలో భారత్కి అనుకూలంగా వ్యవహరించడం ఏమిటి? ఆ తరువాత మన విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి జైశంకర్ నేరుగా ఆమీర్ ఖాన్ ముట్టకీతోటి ఫోన్లో మాట్లాడి ధన్యవాదాలు తెలిపారు. అంటే నెమ్మదిగా తాలిబాన్లను చేరువ చేసుకునేటటువంటి, ఆఫ్ఘనిస్తాన్ని అనుకూలంగా మార్చుకునేటటువంటి పనిని భారతదేశం కొనసాగిస్తున్నది. ఇది పాకిస్తాన్కి అర్థమయ్యే లోపు చాలా నీరు కాబూల్ నదిలో ప్రవహించేసేసింది. పాకిస్తాన్ ఒక్కసారి మేల్కొనేసరికి ఏం చేయాలో తెలియక ఆగస్టు నెలలోనే వాస్తవానికి ఆఫ్ఘాన్ విదేశ వ్యవహారాల మంత్రి ఆమీర్ ఖాన్ ముట్టాకి భారతదేశం రావాల్సి ఉంది. దాన్ని పాకిస్తాన్ అడ్డుకుంది. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రస్తుతం సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్ కాబట్టి సౌత్ ఏషియా వ్యవహారాలకు సంబంధించినటువంటి సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ని ప్రపంచ దేశాలు గుర్తించలేదు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ ప్రధానమంత్రి కానీ అక్కడి మంత్రులు కానీ బయటకు వెళ్ళాలన్నట్టయితే వాళ్ళకి ట్రావెల్ ఎగ్జంప్షన్ ఐక్యరాజ్య సమితి ఇవ్వాలి. ఆగస్టులో ఈ ట్రావెల్ ఎగ్జంప్షన్ రాకుండా అడ్డుకుంది. అయితే భారతదేశము చాలా తెలివిగా వ్యవహరించి మొత్తం మీద సెప్టెంబర్ నెల చివరి భాగంలో ఈ ట్రావెల్ ఎగ్జంప్షన్ని పొందింది. ఇప్పుడు ఆమీర్ ఖాన్ ముట్టాకి భారతదేశంలో పర్యటించబోతున్నారు. ఈ మధ్యలోనే ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం వచ్చింది. పక్కనున్న పాకిస్తాన్ స్పందించలేదు, అటువైపు ఉన్నటువంటి ఇరాన్ స్పందించలేదు. మొట్టమొదట స్పందించిన దేశం భారతదేశం. 1000 టెంట్లను పంపించింది శరణార్థులు ఉండడానికి, నిరాశ్రయులు అయిన వాళ్ళు ఉండడానికి. 15 టన్నుల ఆహార పదార్థాలని, 21 టన్నుల మందులు, హైజీన్ కిట్స్, బ్లాంకెట్స్, అదేవిధంగా జనరేటర్స్, విద్యుత్తు ఉండదు కాబట్టి భూకంపం వస్తే ఇవన్నీ కూడా భారత్ పంపించింది. అన్ని దేశాల కన్నా ముందు స్పందించింది భారతదేశం. దీంతో తాలిబాన్లకు ఇప్పుడు భారత్ పట్ల సానుకూల దృక్పథం ఉంది. అందులో భాగంగానే అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 16 మధ్యలో ఆమీర్ ఖాన్ ముట్టాకి వాళ్ళ విదేశ వ్యవహారాల మంత్రి భారతదేశానికి రాబోతున్నారు. దీనికి ఐక్యరాజ్య సమితి నుంచి కూడాను ట్రావెల్ ఎగ్జంప్షన్ పొందడం జరిగింది. పాకిస్తాన్కి ఇప్పుడు షాక్ మీద షాక్ మీద షాక్ మీద షాక్. తమ గుప్పెట్లో ఉన్నారనుకున్నటువంటి తాలిబాన్లు భారతదేశానికి రావడం ఏంటి వాళ్ళకి అర్థం కాలేదు. పైగా ఇదే సమయంలో భారతదేశం రెండు గ్యారంటీస్, మూడు గ్యారంటీస్ని అడిగింది. ఒకటి, ఈ స్కూళ్ళలో వాటిలో ఇచ్చిన రిలీఫ్ మెటీరియల్ని ఇన్స్పెక్షన్ చేసేందుకు మహిళా ప్రతినిధి మండలిని పంపించింది. తాలిబాన్లు మహిళా ప్రతినిధి మండలిని స్వాగతించడమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్లో పర్యటించేందుకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగజేయలేదు. రెండవది, ఆపరేషన్ దుర్గా శక్తి పేరిట తాలిబాన్లు రాగానే ఏ సిక్కులు, హిందువులైతే ఆఫ్ఘనిస్తాన్ని వదిలి హిందుస్థాన్కి వచ్చారో వాళ్ళు తిరిగి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలనుకున్నారు. వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ స్వాగతం పలకటమే కాకుండా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ప్రాపర్టీలు, వాళ్ళ ఆస్తులు వాళ్ళకి తిరిగి ఇవ్వడం మొదలుపెట్టింది. ఇది కూడా చాలా విజయవంతంగా భారతదేశం చేసింది. కాబూల్లో ఉన్నటువంటి ఒక గురుద్వారా ఉంది. ఈ గురుద్వారాని కూడా పునరుద్ధరించి అందులో ఉన్నటువంటి ఐఎస్ఐ ఎలిమెంట్స్ని పూర్తిగా అందులోంచి బహిష్కరించి దానిని నిజమైనటువంటి సిక్కులకు అందజేసే పనిని కూడా తాలిబాన్లు చేశారు. తాలిబాన్లు భారతీయ మతాలకు చెందిన వారి పట్ల సహనం చూపించటం, వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించడం పాపం పాకిస్తాన్కి అసలు ఏమాత్రం అర్థం కావడం లేదు. ఏదేమైనప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ విదేశ వ్యవహారాల మంత్రి ముట్టాకి మన దేశంలో పర్యటించటం అనేది పాకిస్తాన్కి చాలా పెద్ద షాక్. దాదాపు 2021 నుంచి వాళ్ళు ఆడినటువంటి గేమ్ అంతా కూడాను ఒక్క దెబ్బకి పేకమేడ కూలినట్టుగా కూలిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.